ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు రాష్ట్ర ప్రభుత్వంపై రోజు చేస్తున్న దాడి విశేషాలు కూడా చూద్దాం. ఏ రకంగా దాడి చేస్తోందో చూద్దాం. పత్రికలపై పగబట్టిన వైకాపా అంటూ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైనే పగబట్టిన ఈనాడు వాళ్ళకి నిరసన చెబితే మాత్రం దాష్టికం అని వాళ్ళ చేతిలో పత్రిక ఉంది కదా అని ఇష్టారాజ్యంగా రాస్తున్నారు. అయితే ఎవరు ఎటువైపు నుంచి ఎటువైపు దాడులు జరిగినా నిరసనలు చెప్పినా వాటిని అక్కర్లేదని చెప్పాలి. కానీ వాస్తవం ఏంటంటే ఆధారాలు లేకుండా గాలిపోగేసి రెచ్చగొట్టే ధోరణిలో వార్తలు ఉండడం వల్లే ఈ పరిణామాలు జరుగుతున్నాయి, ఈ నిరసనలు జరుగుతున్నాయని వీటికి కూడా యాజమాన్యాలు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. రాప్తాడు సిద్ధం సభలో ఇద్దరు కార్యకర్తలకు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్కి మధ్యన వివాదం కొట్లాటకు దారితీస్తే అదంతా పత్రికా స్వేచ్ఛ మీద దాడి అంటూ విపరీతమైన అబద్ధ ప్రచారం చేశాయి ఈనాడు ఆంధ్రజ్యోతి. అయితే ఆంధ్రజ్యోతి రిపోర్టర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించిన సంగతి ఈనాడు ఆంధ్రజ్యోతి మర్చిపోయి ఇష్టారాజ్యంగా రాస్తున్నాయి. బతుకు తెరువు కోసం ఉద్యోగం చేసే జర్నలిస్టులు యాజమాన్యాలు మెప్పు పొందడానికి ఒక్కోసారి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం, కార్యకర్తలను ఉసిగొల్పడం, రోజు పత్రికల నిండా చెడరాయటం, ఇవన్నీ కూడా ఇలాంటి ఘటనలకు దారితీస్తున్నాయి. పొంగనూరులో పోలీసులు సైతం కొట్టి వికృతానందం పొందిన తెలుగుదేశం కార్యకర్తలను ఆ పార్టీని భుజాన వేసుకుని ఈనాడు నీచపు రాతలు రాస్తోంది. అయినప్పటికీ కూడా జర్నలిజం విలువలను ప్రమాణాలని వదిలేసి తెలుగుదేశం కరపత్రం కంటే కూడా హీనంగా వార్తలు రాస్తున్న వారికి నిరసన చెప్పకూడదట, వారిపై ఎక్కడా కూడా అభ్యంతరం చెప్పకూడదట. అదే వైసీపీకి వ్యతిరేకంగా ఎవరైనా దాడి చేస్తే దాన్ని మాత్రం నిరసనగా, అలాగే సాక్షికి వ్యతిరేకంగా ఎవరైనా దాడి చేస్తే దాన్ని మాత్రం నిరసన, పెళ్ళుబుగిన ఆగ్రహం అంటూ రాసే ఈనాడు తన మీద మాత్రం దాడి చేసిందని ఒకటే ఏడుస్తోంది. దాడి అయితే అందరి మీద దాడి ఒకటే, లేదు నిరసన అయితే ఎవరికైనా నిరసన అని రాయకుండా ఇష్టారీతిలో చెలరేగిపోయి రాస్తున్న ఈనాడుకు ఇది గుణపాఠం కావాలి. ప్రజల్లో ఆగ్రహం పెళ్ళుబుకితే ఎలా ఉంటుందో వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇకనైనా మారాలి. పచ్చి అబద్ధపు వార్తలు రాయడం మానుకోవాలి. అలాగే రెండు వైపులా కూడా నిరసనలు కొంత హద్దు వరకు ఉండాలి తప్ప హద్దులు దాటకుండా ఉండటమే మంచిదని కూడా చెబుతున్నాం. ఇక పంచాయతీలకు ఊపిరి తీసిన జిత్తులమారి జగన్ అంటూ జగన్పై ఇంత అరాచకంగా పచ్చి అబద్ధాలని బూతులు రాస్తోంది ఈనాడు. చివరికి ఈనాడు బూతులు రాసే స్థాయికి కూడా దిగజారిపోయింది. రామోజీరావు 89 ఏళ్ల వయసులో ఇలాంటి బూతులు రాయించే బదులు ఈ పత్రికని ఏం చేసుకుంటారు, తెలుగుదేశం కరపత్రికని రాసుకుంటే బెటరు. ఎందుకంటే ఆయన ఏకంగా జిత్తులు మారి ఇట్లాంటి పదాలు వాడుతున్నారంటేనే వారిలో ఎంత అసహనం, ఎంత అభ్యంతరకరమైన తీరు ఉందో అర్థమవుతుంది. గాంధీజీ కళలు, వాస్తవం ఏమిటంటే గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యం నేడు ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో సాధ్యమైందని తెలుగుదేశం నేతలు సైతం అంగీకరిస్తున్న ఈనాడు రామోజీకి మాత్రం తెగ ఏడుపుగా ఉంది. అధికారాన్ని వికేంద్రీకరిస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చి, వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి ప్రజలకు పరిపాలన అందిస్తే దానిపై కూడా ఏడ్చిపోతున్నారు. ఎందుకు రాజధాని అన్నది ప్రతి ఊర్లోని సచివాలయం ఒక రాజధానిగా జనం ఫీల్ అవుతుంటే ఈనాడు ఆంధ్రజ్యోతి మాత్రం ఒక్క అమరావతిలో తమ రియల్ ఎస్టేట్ భాగవతాల కోసం అది మాత్రమే రాజధాని అన్నట్లుగా విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. రేవు ఎందుకు పూర్తి కావు అంటూ 10 చేపరేవుల్లో ఒక్కడు కూడా పూర్తి చేయలేదంటూ మళ్ళీ ఒక పచ్చి అబద్ధపు వార్తనిచ్చింది. కళ్ళుంటే రామోజీ, కళ్ళుంటే ఈనాడు సిబ్బంది, కళ్ళుంటే ఆయన రామోజీ కొడుకు వెళ్ళి ఒక్కసారి కావలి దగ్గర జోలదిని చూడండి, దాదాపు పూర్తయిపోయినటువంటి ఆ ప్రాజెక్టు కనపడలేదా? అలాగే మిగతా 10 ప్రాజెక్టులు, 10 చేపల రేవులు పూర్తవుతుంటే ఆ విషయాలు రాయకుండా అసలు చంద్రబాబు టైంలో ఒక్క ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ప్రయత్నం చేయకపోయినా 970 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఈ జగన్ ఇప్పుడు 4 పోర్టులు నిర్మిస్తున్న అప్పుడేమో చంద్రబాబుకి వ్యతిరేకంగా ఒక్క వార్త రాయలేదు. ఇప్పుడు జగన్ చేస్తున్న పని మీద ప్రతిరోజు కూడా విషం జిమ్మే కార్యక్రమంలో ఈనాడు నిమగ్నమై ఉంటోంది. ఇక ఎమ్మెల్యే కిలారి రోషయ్య దోపిడీ అంటూ మరొక అబద్ధపు వార్తని రోజు ఏదో ఒక ఎమ్మెల్యే మీద, వైసీపీ ఎమ్మెల్యేల మీద ఈ రకమైనటువంటి చెత్తరాతలు రాస్తూ దారుణంగా వార్తలు ఇస్తోంది. ఇక ప్రజల సొమ్మును డిపాజిట్లుగా స్వీకరించి
సమయానికి తిరిగి ఇవ్వకుండా మీరు చేసిన వసూళ్లతో కట్టిన రామోజీ ఫిలిం సిటీ, ఉషోదయ లాంటి సంస్థల ఆస్తులు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి రామోజీ అంటూ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక అన్ని అధికార ఇళ్ళు వైకాపా గూడు పుటాని అంటూ పేదల పట్టాల మీద కూడా వీళ్ళు విషం చిమ్మారు. బియ్యంలో రాళ్ళు వేస్తే ఏరుకొని వండుకోవటం అందరికీ అలవాటు. రాళ్ళు మాత్రమే చూపించి బియ్యాన్ని పారబోయమని చెప్పే దిక్కుమాలిన జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈనాడు మారింది. ఇక ఎన్జిటి బృందానికి ఇసుకాసురుల మస్కా అంటూ ఇక్కడ ఇసుకకు సంబంధించి కూడా రోజు ఏదో ఒక చెత్త వార్త, అబద్ధపు వార్త రాసి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ఈనాడు ప్రయత్నం చేస్తోంది. ముస్లింలకు షాదీ తోఫాలో డోకా అంటూ నిన్ననే వైఎస్ జగన్ ముస్లింలకు కానీ ఇతరత్ర కళ్యాణ ఈ షాదీ తోఫా ఆర్థిక సాయం చేస్తే దానికి వ్యతిరేకంగా చెత్త వార్తలు రాశారు. ఇక ఆంధ్రజ్యోతి కూడా తనదైన శైలిలో తను యథాప్రకారం ఈనాడు తోకపత్రికగా మారి వీరు కూడా అలాంటి అబద్ధాలనే అనేకం రాశారు. ఇక ఇవి ప్రధానంగా ఆయా పత్రికల్లో, ఈ రెండు పత్రికల్లో వచ్చిన పచ్చి అబద్ధాలు.